రేషన్ డీలర్లు ఆల్రెడీ సమ్మెకు వెళ్తామని చెప్పేసి ప్రభుత్వానికి అల్టిమేటం జారీ చేశారు. అయినా కూడా ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పందన కరువవుతుంది. ఈ నేపథ్యంలో అక్టోబర్ 1, 2 నుంచి సమ్మెకు వెళ్తామని చెప్తున్నారు. నిరసన కార్యక్రమం చేస్తామని చెప్తున్నారు. మొత్తానికి వారికి రావాల్సినటువంటి దాదాపు 120 కోట్ల బకాయిలు రావాలని చెప్పేసి ఇంత పెద్ద ఎత్తున బకాయిలు పెండింగ్ ఉండడం వల్ల కుటుంబాల పోషణ కరువవుతుంది, ఇబ్బంది అవుతుందని చెప్పేసి వాళ్ళు పెద్ద ఎత్తున ఆందోళన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. దీనికి సంబంధించి తాజా అప్డేట్స్ అందించడానికి మా కరెస్పాండెంట్ అరవింద్ సిద్ధంగా ఉన్నాడు. అరవింద్, చెప్పండి. సురేష్, ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడ్డప్పటి నుండి ఇప్పటి వరకు ప్రతి ఒక్క సెక్టర్లో కూడా నిరాశ ఉంది. ప్రతి ఒక్కరు కూడా ఆందోళన బాట పడుతున్నారు, ప్రతి ఒక్కరు కూడా ధర్నాలు చేస్తున్నారు, ప్రతి ఒక్కరు కూడా బంద్లు కూడా ప్రకటిస్తున్నారు, ప్రతి ఒక్కరు కూడా నిరసన చేస్తున్నారు. ప్రధానంగా కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడ్డప్పటి నుండి ఇప్పటి వరకు ఎలాంటి చర్యలు కూడా లేవు. అసలు ప్రధానంగా చూడాలంటే రేషన్ షాపులు ఉన్న డీలర్లు అందరూ వారి కమిషన్లు ఇవ్వకపోవడం కానీ, మరి వాళ్ళ కమిషన్ రాకపోవడం కానీ, మరి పెండింగ్ బకాయిలు ఉన్నాయి కాబట్టి ఇప్పటికే వాళ్ళు తమ పెండింగ్ బకాయిలు చెల్లిస్తామే మేము రేషన్ షాపులు ఓపెన్ చేస్తామని కూడా వాళ్ళు ఇప్పటికే నిరసన తెలియజేశారు. అంటే గత 20 రోజుల నుండి కూడా ఏదైతే అటు చీఫ్ రేషన్ ఆఫీసర్ కానీ, మరియు అటు ఎర్రమంజిలో ఉన్న సివిల్ సప్లై కమిషనర్ కానీ, డైరెక్టర్ కానీ వాళ్ళు ఇప్పటికే ఎన్నో అధికారులకు ఎన్నో రిప్రజెంటేషన్లు ఇచ్చారు, ఎన్నో అవి ఇచ్చారు. మరియు ప్రధానంగా చూసుకుంటే ఏదైతే రిప్రజెంటేషన్ ఇచ్చినప్పుడు కూడా అధికారులు కూడా సానుకూలంగానే స్పందించారు. కానీ పూర్తి స్థాయిలో మాత్రం ఇప్పటివరకు ఏ అధికారు కూడా తమ సమస్య పరిష్కరించలేదంటూ కూడా ఇప్పటికే వాళ్ళు తీవ్ర ఆందోళన కూడా వ్యక్తం చేస్తున్నారు. ఏదేమైనప్పటికీ అంటే అక్టోబర్ 3వ తారీఖు నుండి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మరియు హైదరాబాద్లో కూడా రేషన్ షాపు సేవలు కూడా బంద్ చేస్తున్నారు. ప్రజా పంపిణీ విధానాన్ని కూడా బంద్ చేస్తున్నట్టు కూడా ఇప్పటికే రేషన్ సంఘం అధ్యక్షుడు నాయకోటి రాజు కూడా తన ఆధ్వర్యంలో ఉన్న రేషన్ షాప్ డీలర్లందరూ కూడా ఐక్యమత్యంగా ఉండి వాళ్ళు కూడా ఇప్పటికే తెలియజేశారు. మరి రానున్న రోజుల్లో పాటు ప్రభుత్వం ఇలాంటి చర్యలు తీసుకోకపోతే ఇది రాష్ట్ర వ్యాప్తంగా మరింత తీవ్రంగా ఉధృత చేద్దామని కూడా ఇప్పటికే వాళ్ళు తెలియజేశారు. మరోపక్క చూసుకుంటే మాత్రం ఏదైతే వాళ్ళకు చెల్లించాల్సిన 120 కోట్ల బకాయిలు కూడా పెండింగ్లో ఉన్నాయి. ప్రభుత్వం ఇప్పటికే ఎందుకు దీనిపైన స్పష్టత లేకుండా పోతుంది, అధికారులకు ఎన్ని విషయాలు చెప్పినా కూడా ఎంత మొరపెట్టుకున్నా కానీ ఎలాంటి చలనం లేకుండా పోతుందని కూడా వాళ్ళు ఇప్పటికే మండిపడుతున్నారు. అటు గన్నిబ్యాగుల కమిషన్ గురించి ఎన్నికల సమయంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన మేనిఫెస్టో కూడా ఆ మేనిఫెస్టోలు ఎందుకు ఇచ్చారు, అసలు ఆ మేనిఫెస్టోలో రేషన్ డీలర్ సమస్యలు ఎందుకు పెట్టారు? గత ప్రభుత్వంలో ఉన్నప్పుడైనా మాకు సకాలంలో నెలకు వారికి కమిషన్ వచ్చేది, ఒక కింటా అమ్మితే మాకు కమిషన్ వచ్చేది, గన్ని బ్యాగుల పైసలు వచ్చేది. కానీ ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రం ఏది కూడా లేదు. అడిగితే అక్రమంగా అరెస్టులు కానీ, రేషన్ షాప్ డీలర్ల లైసెన్స్ రద్దు కానీ ఇవే చేస్తున్నారు, అక్రమంగా కేసులు పెడుతున్నారు, లోకల్ నాయకులతో ఒత్తిడి చేయించి కేసులు బనాయిస్తున్నారని కూడా ఇప్పటికే వాళ్ళు తీవ్రంగా మండిపడుతున్నారు. కానీ ఏదేమైనప్పుడు కూడా వాళ్ళకు పెండింగ్ బకాయిలు కూడా వెంటనే చెల్లించాలి, మరియు అటు గన్ని బ్యాగుల పైసలు కూడా వెంటనే చెల్లించాలి. వారికి ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల వేళలో ఇచ్చిన హామీ కమిషన్లు కూడా వెంటనే చెల్లించాలని కూడా వాళ్ళు రాష్ట్ర వ్యాప్తంగా నిరసన తెలిపారు. అంటే అక్టోబర్ 1, 2 తారీఖులో కూడా డీలర్ సంఘాలందరూ కూడా ఐక్యమతమై ఒక దగ్గర కూర్చొని వాళ్ళు మీటింగ్ పెట్టుకొని దాని తర్వాత కార్యాచరణ ఏ విధంగా ఉండబోతుందని కూడా ఇప్పటికే వాళ్ళు అల్టిమేటం జారీ చేశారు. అది 3వ తారీఖు తర్వాత కూడా ప్రభుత్వం స్పందించకపోతే, ప్రభుత్వం దగ్గర నుండి ఎలాంటి చలనం రాకపోతే మాత్రం రాష్ట్ర వ్యాప్తంగా రేషన్ షాప్ డీలర్లందరూ కూడా ధర్నాకు దిగారు. వారు కూడా రేషన్ డీలర్లు కూడా బంద్ చేశారు. ఎందుకంటే ప్రధానంగా రేషన్ షాప్ల వాళ్ళ బాధ ఏంటంటే ఒక దిక్కు రూమ్ రెంట్లు పెరిగినాయి, మరొక దిక్కు కరెంటు బిల్లు పెరిగింది, మరొక దిక్కు నిత్యావసరాల సరుకులు పెరిగినాయి. కానీ మాకు ఇవ్వాల్సిన కమిషన్ ఎందుకు పెంచుతలేరు? సరే, పెంచకపోవడం పక్కన పెడితే గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో మాకు కమిషన్ పెరిగింది, గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో మాకు క్వింటాలకి ఇంత కమిషన్ అని పెరిగింది. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక కూడా క్వింటాల్ కమిషన్ లేదు, గిన్నె బ్యాగుల పైసలు లేవు, రేషన్ షాప్ల డీల్ మాకు ఏదైతే గౌరవ వేతనం ఇస్తామన్నాడో అది కూడా లేదు. అంటే ఇది మేము అడిగింది కాదు, రాష్ట్ర ప్రభుత్వమే మాకు ఇస్తా హామీ ఇచ్చేది. కానీ ఆ రోజు రాష్ట్ర ప్రభుత్వం అధికారంలోకి రావడానికి, కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రావడానికి మా రేషన్ డీలర్లు అందరూ కూడా ఉపయోగపడ్డారు. కానీ ఈరోజు మాకు కమిషన్లు ఇవ్వమని, మాకు గిన్నె బ్యాగుల పైసలు ఇవ్వమని, మా గౌరవ వేతనం మేమన్నప్పుడు మేము మీకు ఇంత చనువైన మాని, ఇంత కోపమైన మాని కూడా పెద్ద ఎత్తున తెలంగాణ వ్యాప్తంగా కేవైసీ అప్డేట్ చేయించాలని చెప్పేసి కూడా చేయించారు. మొత్తానికి పెద్ద ఎత్తున కేవైసీ అప్డేట్ చేశారు. దానికైనా ఖర్చు కూడా పెద్ద ఎత్తున బకాయిలు ఉన్నాయని చెప్పేసి రేషన్ డీలర్లు చెప్తున్నారు. అంటే ఆ బకాయిలు కూడా ఎందుకు చెల్లించట్లేదు అనేది ఇక్కడ ప్రధాన ప్రశ్న. ప్రధానంగా కేవైసీ అప్డేట్ చేయించారు. అది చేయించినప్పటి నుండి ఇప్పటివరకు కూడా ఎలాంటి సమస్యలు కూడా చాలా తక్కువగా తలెత్తాయి. కానీ అవిటికి సంబంధించిన కమిషన్లు కూడా, అవిటికి సంబంధించిన బకాయిలు కూడా ఇప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం చెల్లిస్తలేదు. దానిపైన ఇప్పుడు అంటే అది తక్కువ బడ్జెటే ఉండొచ్చు, కానీ వారిని అడిగిన 6 కోట్ల బడ్జెట్ కూడా వారిని అడిగినప్పుడు కూడా ప్రభుత్వం కూడా కనీసం అది కూడా క్లియర్ చేయలేకపోతుంది. అటు 120 కోట్లు అటు అదేం క్లియర్ చేసేది, ఇటేం క్లియర్ చేస్తే అటు గిన్ని బ్యాగుల పైసలు కూడా అవి దగ్గర 145 కోట్లు ఉన్నట్టు కూడా సమాచారం ఉంది. అవి కూడా చెల్లిస్తలేరని ఇప్పటికే వాళ్ళు తీవ్రంగా ఆందోళన వ్యక్తం
చేస్తున్నారు. కానీ ప్రభుత్వం ఎందుకు ఇట్లా నిమ్మకు నీరెత్తని విధంగా కూడా వివరిస్తుంది ప్రజల పట్ల కానీ, మరి అటు ప్రతి ఒక్క సంఘాల పట్ల కూడా ఇప్పటికే ప్రభుత్వం కూడా నిమ్మకు నీరెత్తని విధంగా కూడా చూస్తుంది. అటు రేషన్ షాప్ డీలర్ల పరిస్థితి అగమ్యోచంగా మారింది. వాళ్ళు కనీసం కమిషన్ వస్తే కానీ బతికే మా కుటుంబాలకు ఇప్పుడు ఏ విధంగా ఉన్నాయి అంటే నెలసరి వచ్చేసరికి తప్పకుండా రూమ్ రెంట్ కట్టాలి, రేషన్ షాప్లో రెంట్ కట్టాలి, రేషన్ షాప్లో సంబంధించిన కరెంటు బిల్లు కట్టాలి, నిత్యావసర సరుకుల పంపిణీ పెరిగింది, విద్యార్థుల ఫీజు కట్టాలి, అంటే వాళ్ళ పిల్లల ఫీజు కట్టాలి, ఈఎంఐలు కట్టాలి, అవన్నీ కూడా ఉన్నాయి. కాబట్టి వాళ్ళ జీవనాధారం కూడా ఇప్పటికే ఇబ్బందిగా మారిందని కూడా వాళ్ళు తీవ్రంగా మండిపడుతున్నారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఒక కింటా అమ్మితే ఇంత కమిషన్ అని ఇచ్చేది. కానీ కాంగ్రెస్ ప్రభుత్వంలో ఆ కింటా అమ్మినా కూడా ఎన్ని కింటాలు అమ్మినా కమిషన్ వస్తలేదు, పెండింగ్ బకాయిలు క్లియర్ చేస్తలేని కూడా వారు ఇప్పటికే తీవ్ర ఆందోళన కూడా పట్టారు. ఏదైతే అక్టోబర్ 1, 2 ఈ తారీఖులలో కూడా వాళ్ళు చర్చించుకొని 3వ తారీఖు నుండి బంద్ చేస్తున్నామని కూడా అల్టిమేటం జారీ చేశారు. ఈ అల్టిమేటం జారీ చేసినా కూడా రాష్ట్ర ప్రభుత్వం కానీ, రాష్ట్ర మంత్రి కానీ, సంబంధించిన డైరెక్టర్ చైర్మన్ కానీ ఇప్పటికి కూడా ఎవరు కూడా స్పందించకపోవడం హాస్యాస్పదంగా అయిందని కూడా ఇప్పటికే వాళ్ళు తీవ్రంగా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తెలంగాణ రాష్ట్రంలో కూడా కనీసం బాధ చెప్పుకుందామంటే కూడా ఒక్క అధికారి కూడా స్పందించట్లేదు. అది ముఖ్యమంత్రి కూడా మా సమస్య చేరవేసినా కూడా కింది స్థాయి వాళ్ళు మీరు కనుక ధర్నాలు చేసి బంద్ చేసే మాత్రం మీకు రేషన్ షాప్ డీలర్ లైసెన్స్ రద్దు చేస్తాము, మీకు ఎలాంటి పెండింగ్ బకాయిలు కూడా చెల్లించమని కూడా ఇప్పటికే లోకల్ నాయకులతో చెప్పి అధికారులు కానీ డైరెక్టర్లు కానీ వాళ్ళు బెదిరించులకు పాల్పడుతున్నారని ఇప్పటికే రేషన్ సంఘం అధ్యక్షుడు మీరు అన్నట్టు వాస్తవానికి దుకాణ షాపులకు సంబంధించి కావచ్చు రెంట్లు ఎక్కువ పెరిగాయి, వాళ్ళకు కూడా కట్టుకోలేని పరిస్థితి. దాదాపు 5-6 నెలల నుంచి కట్టుకోలేకపోతున్నాం. మొత్తానికి ఓనర్లు ఒప్పుకోవట్లేదు, ఖాళీ చేయించాలంటున్నారు. మొత్తానికి షాపులు తీసేయాలని చెప్పేసి కొంతమంది రేషన్ డీలర్లు మొరబెట్టుకున్నటువంటి పరిస్థితి. ఇంత ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా దీన్ని ప్రభుత్వం ఎందుకు షార్ట్అవుట్ చేయాలనిపించట్లేదు? ఎందుకంటే తక్కువ మొత్తంలో ఉన్నాయి కదా వీళ్ళ బకాయిలు. ప్రధానంగా చూసుకుంటే ఒక రేషన్ డీలర్ పడే కష్టాలు ఏంటి అంటే ఏదైతే తను డీడీ చెల్లించినప్పటి నుండి డీడీ చెల్లించినాక ఏదైతే గోడౌన్ అంటే సివిల్ సప్లై గోడౌన్కి వెళ్ళిన తర్వాత అక్కడ డీడీ అయిపోయిన తర్వాత అక్కడ హమాలీలో మాట్లాడుకొని లారీలో వేయించుకొని లేకపోతే ట్రాక్టర్లో వేయించుకొని తిరిగి వీళ్ళ రేషన్ షాప్ వచ్చి అవన్నీ బస్తాలు దించేసి అవన్నీ చేసేసరికి దగ్గర ఒక్కరికి 10,000 నుండి 15,000 ఖర్చు అవుతుంది. అంటే కోట తక్కువ ఉన్న వారికి ఏమో 5-6 వేలలో వస్తే అండ్ కోట పెద్దగా ఉన్న వారికి 15,000 నుండి 20,000 ఖర్చు వస్తుంది. కనీసం లారీకి 8,000కి రెంట్ తీసుకుంటున్నారు. ఒక ట్రిప్కి ఆడ హమాలీకి ప్రతి ఒక్కరికి 500 ఇవ్వడం జరుగుతుంది. ఇవన్నీ ఖర్చులు పెరిగినాక మేము ఏ విధంగా ప్రజా పంపిణీ వ్యవస్థలో మేము ముందుండి దోహదపడాలి? అటు రాష్ట్ర ప్రభుత్వం నుండి మాకు ఇంత ఇన్కమ్ వస్తే మా కమిషన్లు మాకు చెల్లిస్తే మేమేదో గొంతమ్మ కోరికలు అడుగుతలేము. మాకేదైతే రాష్ట్ర ప్రభుత్వం ఇస్తాన్న కమిషన్లు మాకు ఇస్తే మేము ఇవన్నీ సకాలంలో చేసుకుంటాం. ప్రజా పంపిణీ వ్యవస్థ రాష్ట్రంలో అతి కీలకంగా ఉంటుంది. అది ముందు వరుసలో ఉండి ప్రజా పంపిణీ వ్యవస్థ ఇప్పటికే ప్రజలందరికీ కూడా సకాలంలో రేషన్ కానీ సంబంధించిన చక్కెర కానీ పప్పు కానీ కిరోసిన్ కానీ గతంలో పనిచేది. కానీ ఇప్పుడు అవి కూడా బంద్ అయినాయి. అంటే ప్రజా పంపిణీ వ్యవస్థలో మేము ముందుంటాము. ఈ ప్రజా పంపిణీ వ్యవస్థలో మాకు కమిషన్లు మాకు పెండింగ్ బకాయిలు ఇస్తే మేము ఏ విధంగా ప్రజా పంపిణీ చేయాలి? మాకు బతకడానికే ఇబ్బందిగా ఉండే పరిస్థితిలో కూడా ఇప్పటికే కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తుందని కూడా వాళ్ళు డిమాండ్ చేస్తున్నారు. హమాలీలకు డబ్బులు ఇవ్వాలి, అటు లారీలకు డబ్బులు ఇవ్వాలి, ప్రతి ఒక్కదానికి డబ్బులు ఇవ్వాలి, అటు రూమ్ రెంట్ రేషన్కి డబ్బులు ఇవ్వాలి. ఇప్పటికే 5 నెలల నుండి కొన్ని రేషన్ షాపులలో కూడా వాళ్ళు ఇప్పటికే అమౌంట్ చెల్లించక కూడా వాళ్ళని రోడ్డును పడే పరిస్థితి ఉంది. అంటే కేవలం ఒక రేషన్ షాపే రోడ్డు పడన కాకుండా వాళ్ళ కుటుంబాలు కూడా రోడ్డున పడే అవకాశాలు ఉన్నాయని కూడా ఇప్పటికి వాళ్ళు తీవ్రంగా మండిపడుతున్నారు. అంటే రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు ఇంత చలనం లేకుండా పోతుందని కూడా ఇప్పటికే తెలుస్తున్నారు. కొంతమంది మాత్రం అంటే బకాయిలు రాక పెండింగ్ బకాయిలు చెల్లించలేక వాళ్ళ కూతుర్లకు పెళ్లిళ్ళు చేయక ఆత్మహత్యలు కూడా చేసుకునే పరిస్థితి కూడా తెలంగాణ రాష్ట్రంలో కనిపిస్తుందని కూడా ఇప్పటికే అధ్యక్షులు కూడా తెలిపారు. మరి తెలంగాణ రాష్ట్రం మొత్తంలో కూడా రేషన్ డీలర్ల పరిస్థితి అస్తవ్యస్తంగా ఉందని కూడా ఇప్పటికే వాళ్ళ అధ్యక్షుడు ఏదైతే తెలిపారో అటు ఆదిలాబాద్ నుండి చూసుకుంటే ఇటు దక్షిణ తెలంగాణ వరకు కూడా ఇదే పరిస్థితి కూడా కొనసాగుతుందని కూడా ఇప్పటికే వాళ్ళు తెలియజేశారు. ఏదేమైనప్పటికీ కూడా రాష్ట్ర ప్రభుత్వం కనుక పట్టించుకొని అంటే రేషన్ డీలర్ల గోస పట్టించుకొని రేషన్ డీలర్ల బాధ పట్టించుకొని వాళ్ళకు కుటుంబం ఉన్నది, వాళ్ళకు విద్యార్థులు వాళ్ళకు చదువుకునే పిల్లలు ఉన్నారు, ఎదిగిన పెళ్ళిడికి వచ్చిన పిల్లలు ఉన్నారు, వాళ్ళందరికీ సకాలంలో పెళ్లిళ్ళు చేయాలి, విద్యార్థులకు ఫీజులు కట్టాలి, రూమ్ రెంట్లు కట్టాలి, మరియు రేషన్ షాపులకు ప్రజా పంపిణీ చేయాలన్న కూడా మాకు ప్రభుత్వం నుండి వచ్చిన పెండింగ్ బకాయిలు వస్తేనే మేము చేస్తామని కూడా ఇప్పటికే వాళ్ళు డిమాండ్ చేస్తున్నారు. ఏదేమైనప్పటికీ కూడా అక్టోబర్ 3వ తారీఖు నుండి కూడా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వం చర్యలు తీసుకపోతే అక్టోబర్ 3వ తారీఖున తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రేషన్ డీలర్ల షాపులు పంపిణీ వ్యవస్థ బంద్ చేస్తున్నట్టు కూడా రేషన్ షాప్ డీలర్ల సంఘం అధ్యక్షుడు నాయకోటి రాజు కూడా తెలిపారు. సురేష్. ఓకే, రైట్, థ్యాంక్ యూ అరవింద్.